బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. సాయంత్రం 5 గంటలకు మంత్రులతో సీఎం సమావేశం కానున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో భేటీ అవ్వనున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్నారు. రైట్ ఇక ఇటు బీసీ రిజర్వేషన్లపై అయితే ఈ రోజు సాయంత్రం 5 గంటలకు అటు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈ రోజు సాయంత్రం 5 గంటలకు బీసీ రిజర్వేషన్ల అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈ సమావేశం జరగబోతా ఉంది. అందుబాటులో ఉన్నటువంటి మంత్రులకు ఇప్పటికే సమాచారం అందించడం జరిగింది. అందుబాటులో ఉన్న మంత్రులు ఈ సమావేశానికి హాజరు కావాల్సింది కూడా ఇప్పటికే మంత్రులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క సమావేశానికి ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం మల్లి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు సీతక్క, కొండ సురేఖ, అదేవిధంగా పొన్నం ప్రభాకర్లతో పాటు ఇతర మంత్రులు కూడా హాజరయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. సెప్టెంబర్ 30వ తేదీ లోపు ఎన్నికలు నిర్వహించాలి, స్థానిక సంస్థల ఎన్నికలు అని చెప్పి ఇప్పటికే హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఒకవైపు ఇటు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. మరొక వైపు ఈ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్ళబోతా ఉంది అనేది ఇక్కడ కీలకంగా మారింది. దీనికి సంబంధించి మంత్రులతో పాటు కొంతమంది న్యాయ నిపుణులకు కూడా ఈ సమావేశానికి ప్రభుత్వం ఆహ్వానం పలకడం జరిగింది. న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. మరొక వైపు హైకోర్టు తీర్పు ఎట్లా ఉండబోతా ఉంది, హైకోర్టు ఎంత గడువు ఇవ్వబోతా ఉంది అనేది కూడా ఇక్కడ కీలకంగా మారింది. అవన్నింటి నేపథ్యంలో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఒకవేళ హైకోర్టు గడువు ఇచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా ఇప్పటికే ఒకవైపు ఇటు అసెంబ్లీలో తీర్మానాలు చేసి బిల్లుకు పంపించిన, కేంద్రానికి పంపించిన, కేంద్రం ఎట్లాంటి నిర్ణయం తీసుకోకపోవడం, బీసీ రిజర్వేషన్ల అంశంపై సో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాంట్లో అయితే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇటు ఎన్నికల నిర్వహణ ఏర్పాటు కూడా ఒకవైపు పూర్తి చేసింది. కానీ రిజర్వేషన్ల అంశం తేలకపోవడంతో ఇవి డిలే అవుతున్నాయని చెప్పేసి కూడా ఇప్పటికే మరింత సమయం కావాలని హైకోర్టును ఆశ్రయించారు. సో దీనికి సంబంధించి మంత్రులతో ప్రభుత్వం ప్రస్తుతం దీనిపైన ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఈ రోజు రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. చాలని రైట్, థ్యాంక్ యూ రాజు.